సాగు భూములకే రైతు భరోసా లేకుంటే పంట పెట్టుబడి సాయం బంద్ 5 ఎకరాలకు కట్ ఆఫ్ సీలింగ్ విధించే ఆలోచనలో సర్కార్ భూ యజమానిని కౌలు అగ్రిమెంట్ తప్పనిసరి దాని ఆధారంగానే కౌలు రైతులకు ఫండ్స్ రిలీజ్ క్యాబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశంలో చర్చ సాగు భూములకే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాల్లో గత కొంతకాలంగానే రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది రైతుల అంశంలో ఇటు తేల్చుకోలేకపోతుంది, ఇటు ధరణిని రద్దు చేసింది, ఇటు సాగు భూములకు ఇచ్చినటువంటి భరోసా కల్పిస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. వీటన్నిటి మీద తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఒక ప్రణాళికను రచించి వారికి అండదండగా ఉండేందుకు వారికి భరోసానివ్వడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తూ అసెంబ్లీలో కూడా నిర్ణయాలు తీసుకొని పబ్లిక్ యొక్క సూచనలు సలహాలు తీసుకొని చేస్తామంటూ గతంలోనే ప్రకటించారు. ఇది ఒక సబ్ కమిటీని కూడా వేసి ప్రభుత్వము సమాలోచన చేస్తూ ఉంది. పబ్లిక్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకొని భరోసా ఎట్లా ఇవ్వాలనేది. సాగు భూములు గతంలో సాగు భూములు లేని వాళ్ళకు కూడా పట్టా పాస్బుక్ ఉంటే వారికి రైతు భరోసా ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు అటువంటి లేకుండా 5 ఎకరాలకే కట్ ఆఫ్ చేయాలనే ఆలోచన కూడా చేస్తుందట. 5 ఎకరాల కట్ ఆఫ్ సీలింగ్ విధించే ఆలోచన, భూ యజమానితో కౌలు అగ్రిమెంట్ తప్పనిసరి, దాని ఆధారంగానే కౌలు రైతులకు ఫండ్స్ రిలీజ్, ప్రత్యక్ష నగదు బదిలీకి ప్రత్యామ్నాయంపై యోచన, క్యాబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశంలో చర్చ. 10-16 మధ్య అన్ని జిల్లాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు. ఈ నెల 16న మరోసారి భేటీ కానున్న సబ్ కమిటీ. గత ప్రభుత్వంలో కొండలు గుట్టలు రోడ్లు బిల్డింగులు ఇలా నిర్దిష్ట విధానం లేకుండా రైతు బంధు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్న ప్రభుత్వం ఈసారి రైతు భరోసా స్కీమ్ స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను తయారుపై దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నేతృత్వంలో 4 మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించింది. సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పేరుతో ప్రభుత్వ సాయాన్ని అందించాలని, సాగులో లేని భూములకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన అవసరం లేదని చర్చ జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు రైతు బంధు పేరుతో ఇచ్చినటువంటి నిధుల వివరాలను ఈ కమిటీకి సమర్పించడంతో పాటు రైతులకు సాగు భూమి విస్తీర్ణం ఏ మేరకు ఉన్నదో బేకప్ వివరాలను అందించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఎంత భూమి ఉన్నా 5 ఎకరాలకు మాత్రమే సాయాన్ని అందించాలనే కట్ ఆఫ్ సీలింగ్ విధించడంతో చర్చ జరిగింది. రాష్ట్రంలోని 92% మంది రైతులకు 5 ఎకరాల లోపే వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు వివరాల ద్వారా స్పష్టం చేసింది. దీంతో గరిష్ట 5 ఎకరాల వరకు మాత్రమే సాయాన్ని అందించాలని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. అర్హులకే ప్రయోజనాలు అందేలా గత ప్రభుత్వం సాగులో లేనటువంటి భూములకు కూడా రైతు బంధు పేరుతో ఆర్థిక సహాయం చేసినందున దాదాపు 26,000 కోట్ల వృధా అయినట్లు గణాంకాల ద్వారా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఈసారి అలాంటి విధానం రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో కేబినెట్ సబ్ కమిటీ లోతుగా చర్చిస్తున్నది. తొలి సమావేశంలోనే పలు అంశాలను చర్చించి ఈ నెల 16 తర్వాత మరోసారి భేటీ కావడానికి సిద్ధమవుతుందట. కౌలు రైతులకు సైతం భరోసా పథకం ద్వారా సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో మార్గదర్శకాల తయారీపై ఫోకస్ పెట్టిన ఆ కమిటీ విధి విధానాలు ఏ తరాలో రూపొందించాలో ఆలోచిస్తున్నది. కౌలు రైతు భూముల భూ యజమానితో అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని, దానికి అనుగుణంగానే కౌలు రైతులు సైతం సాయం అందించడం సాధ్యమవుతుందనే చర్చ జరుగుతుంది. రైతు అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకునేలా 11-16 తేదీల మధ్యలో జిల్లా మంత్రులు, రైతులు, రైతు సంఘాల ప్రజాప్రతినిధులతో రోజుకు 3 సమావేశాల చొప్పున నిర్వహించాలని కూడా కమిటీ, అంటే కౌలు రైతులకు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరి కౌలు రైతులకు అంటే భూమి ఉన్నటువంటి పట్టాదారులు మరి కౌలు రైతులకు వారు రాసి ఇవ్వాలి. మరి వీరు ఇవ్వడం వల్ల కౌలుదారులకి వారు రాసియడం వల్ల భూమి ఉన్నటువంటి వారికి రైతు భరోసా రాదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఇస్తారు? భూమి ఉన్నటువంటి హక్కుదారైనటువంటి భూ యజమాని కౌలుదారులకు పట్టాలు ఇచ్చే కాడ ఇక్కడ చిక్కుముడి వస్తుంటుంది. దానివల్ల కౌలు రైతులకు ఇబ్బందే. ఇటు ఇచ్చినట్లయితే తమ భూమిని ఇంతకాలము ఒకరికి కౌలుకి ఇచ్చినట్లు ఆధారాలతో ఉంటే కూడా ఎప్పటికైనా తమకు ఇబ్బంది అవుతుందనే భావన కూడా యజమానిలో ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో మరి కౌలు రైతులకు భూమి యజమాని ఇచ్చే అవకాశాలు లేవు. అప్పుడు మరి ప్రభుత్వం ఏ విధంగా కౌలు రైతులకు భరోసాను అందిస్తుంది అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దాని మీద కూడా చర్చించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. చర్చల తర్వాతే విధి విధానాల నిర్ణయం. చిన్న సన్నకారు రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా మార్గదర్శకాలు రూపొందించాలని తెలిసింది. సాగులో లేనటువంటి భూములు జాబితాల నుంచి తొలగించేలా వ్యవసాయ శాఖ ఆదేశించున్నది. కౌలు రైతులకు అగ్రిమెంట్ అనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. దానిని వచ్చే లీగల్ చిక్కులపైన ఈ కమిటీ చర్చించింది.
రైతుల అభిప్రాయాలను ఈ నెల 16 కల్లా సేకరించిన తర్వాత వాటిని తదుపరి సమావేశాల్లో చర్చించి స్పష్టత రావాలని కమిటీ అభిప్రాయాలు ఆ మార్గదర్శకాల్లో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చర్చకు పెట్టి సభ్యులందరి స్పందనను అడిగి తెలుసుకొని విధానాన్ని ముందుకు తీసుకొని, కానీ లీగల్గా చాలా చిక్కులు వస్తాయి. 5 సంవత్సరాల పాటు ఆ భూమిని వేరే వాళ్ళకు ఇచ్చినట్లు అగ్రిమెంట్ ఉంటే మరి చట్ట ప్రకారం అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి రైతులు ఆ పట్టాలు ఉన్నటువంటి యజమానులు కౌలు రైతులు చేస్తున్నటువంటి వారికి లీగల్గా ఎటువంటి లిఖితపూర్వకంగా రాసిచ్చే అవకాశం లేదు. అవి రాసిచ్చే అవకాశం లేనప్పుడు మరి ప్రభుత్వం ఏ విధంగా వారికి భరోసాను కల్పించాలి, వీటన్నిటి మీద కూడా చర్చించడానికి ప్రభుత్వం ఈ సబ్ కమిటీ అయితే పర్యవేక్షణ చేస్తూ ఉంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బుల్ టీవీ.